హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. నేను ఈరోజు రెడ్ యాగ్లోనిమా ప్లాంట్ గురించి, దాని కేర్ ఏంటి, దాన్ని ఎలాగ చూసుకుంటే ఈ యాగ్లోనిమా ప్లాంట్ అనేది దాని కలర్స్ అనేవి రిటైన్ అవుతాయి, లీవ్స్ అనేవి బర్న్ కాకుండా ఇంతే అందంగా ఎలా ఉంటుంది అనేది నేను మీతో చెప్పాలనుకుంటున్నానండి. యాగ్లోనిమా ప్లాంట్ ఏంటంటే మనం ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ తెచ్చుకునేటప్పుడు అన్ని ప్లాంట్స్ కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి, లేకపోతే గ్రీన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. బట్ ఈ ప్లాంట్ ఏంటంటే కంప్లీట్లీ డిఫరెంట్ లుక్ యాడ్ చేస్తుంది. మనం ఇండోర్ ప్లాంట్స్ అన్నిట్లలో కూడా ఇది చాలా డిఫరెంట్ లుక్ యాడ్ చేస్తుంది. సో చాలా అట్రాక్ట్ అయిపోయి మనం నర్సరీ నుంచి తెచ్చుకుంటాము. బట్ తెచ్చుకున్న తర్వాత ఈ కలర్స్కి అట్రాక్ట్ అయ్యి మనం తెచ్చుకుంటాము. బట్ ఈ కలర్స్ అనేవి రిటైన్ అవ్వకుండా ఉండడము, లైక్ గ్రీన్గా మారిపోవడం జరుగుతుంది, ఒక్కోసారి ఇంకా అనేవి బర్న్ అయిపోవడం కూడా జరుగుతుంది అనమాట. సో ఇలా కాకుండా ఉండాలి అని అంటే మనం ఎలాంటి కేర్ తీసుకుంటే రెడ్ యాగ్లోనిమా ప్లాంట్ అందంగా అలానే ఉంటుంది అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఇదండి లిప్స్టిక్ ప్లాంట్, రెడ్ యాగ్లోనిమా ప్లాంట్. లీవ్స్ చూసారా ఎంత అందంగా ఉందో. ఇది లిప్స్టిక్ వేసినట్టు బార్డర్ చూడండి, ఇందులో గోల్డెన్ ఎల్లో కలర్లో ఒక మక్మలి టచ్ కూడా చాలా బాగుంటుంది దీనికి. అండ్ మెయింటెనెన్స్ వచ్చేసి ఇది పెద్దగా మెయింటెనెన్స్ ఏమీ ఉండదు ఈ ప్లాంట్కి. సో నేను మీకు ఇందాక చెప్పినట్టు అసలు ఇది కలర్ ఎందుకు లూజ్ అవుతుంది అనేది ఫస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్లాంట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చూసారా, ఇది గ్రీన్ కలర్లో ఉంది. బట్ బయటవి చూడండి ఎలా ఉన్నాయో, ఇలా ఉన్నాయి. సో ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఈ పైన ఉన్న లీవ్స్తోని ఇది కవరప్ అవుతుంది కదా, అందుకని దీనికి ఏంటంటే దీనికి సరిపోయినంత బ్రైట్ లైట్ రావట్లేదు, అందుకని అది కలర్ లూజ్ అయింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్లాంట్ బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్లో ఈ ప్లాంట్ కలర్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా వస్తాయి అన్నమాట. సో ఈ లీవ్స్ అనేవి అందంగా వస్తాయి. మనకి ఇది ఏంటంటే లో టు మీడియం లైటింగ్లో ఇది చాలా అందంగా పెరుగుతుంది. సో మనము కంప్లీట్గా లో లైటింగ్లో పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే ఇదిగో ఇలాగ టర్న్ అవుతాయి అన్నమాట లీవ్స్. అందుకని మనం బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ వచ్చేలాగా చూసుకుంటే ఈ ప్లాంట్ అనేది ఇంతే అందంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ కూడా ఈ లీఫ్ కూడా వీటికి ఏంటంటే కింద ఉన్నాయి కదా, సో లైటింగ్ పడక ఇవి ఇలా ఉన్నాయన్నమాట. ఇది ఒకటి ఫండా, ఇవి కలర్స్ రిటైన్ అవ్వాలి అని అంటే. నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ అనేవి బర్న్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు చాలా చిన్నగా కొంచెం ఉంది. దీనికి ఏంటంటే ఇది ఇండైరెక్ట్ సన్లైట్లోనే ఉంటుంది. ఈవెన్ మనము ఈ ప్లాంట్ని మార్నింగ్ వచ్చే సన్లైట్లో కూడా ఈ ప్లాంట్ని మనం డైరెక్ట్ పెట్టకూడదండి. అంటే డైరెక్ట్ సన్లైట్ అనేది ఈ ప్లాంట్ మీద అస్సలు పడకూడదు. ఈవెన్ 1 or 2 hours వచ్చే సన్లైట్ కూడా ఈ ప్లాంట్ మీద పడద్దు. 1 or 2 hours వచ్చినా కానీ లీవ్స్ అనేవి బర్న్ అయిపోతాయి. సో అదొకటి చూసుకోవాలి మనము. బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ వచ్చేలాగా చూసుకుంటే ఈ లీవ్స్ కలర్స్ అనేవి అందంగా ఉంటాయి, ఓకేనా? నెక్స్ట్ లీవ్స్ బర్న్ కాకుండా ఉండాలి అని అంటే ఎండలో పెట్టద్దు. సో బట్ లో లైట్లో కూడా ఇది బాగానే ఉంటుంది. దాని కలర్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. లీవ్స్ మొత్తం కూడా ఈ టైప్లో టర్న్ అయిపోతాయి. సో చూసారా ఎంత అందంగా ఉందో ఈ ప్లాంట్. ఈ రెండు మనం చెక్ చేసుకుంటే లైక్ డైరెక్ట్ సన్లైట్ పడకుండా చూసుకోవడం ఒకటి, నెక్స్ట్ వచ్చేసి బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ పడేలాగా మనం ఈ బ్రైట్ విండోస్ దగ్గర పెట్టుకుంటే ఈ ప్లాంట్ ఇంత అందంగా ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ దీనికి వాటరింగ్ వచ్చేసి 3 to 4 daysకి ఒకసారి వాటరింగ్ చేయాలండి. 3 to 4 days అనే దానికన్నా ఇప్పుడు మీరు ఈ సాయిల్ చూస్తే, సాయిల్ చూడండి, ఇదిగో ఎంత డ్రైగా ఉంది చూసారు కదా. సో ఇలాగ లైట్గా, సో 1 to 2 inches, 1 inch అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 1 inch సాయిల్ డ్రైగా అనిపించినప్పుడు మనం ఈ ప్లాంట్కి వాటరింగ్ చేయాలి, ఓకేనా? టాప్ లేయర్ 1 inch సాయిల్ డ్రైగా ఉండాలి. ఇప్పుడు దీనికి వాటరింగ్ చేసే అవసరం ఉందండి. బట్ ఏంటంటే ఇది 7 to 10 days కూడా వాటరింగ్ చేయకపోయినా కానీ ఈ ప్లాంట్ బాగానే సర్వైవ్ అవుతుంది. బట్ హెల్తీగా పెరగాలి అని అనుకుంటాం కదా, సో అందుకని మనము టాప్ లేయర్ 1 inch డ్రైగా ఉన్నప్పుడు వాటరింగ్ చేయాలన్నమాట. అండ్ వాటరింగ్ చేసేటప్పుడు ఓవర్ వాటరింగ్ అనేది దీనికి అస్సలు పనికిరాదు. వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండాలి. అండ్ ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల రూట్ రాట్ రావడమే కాకుండా దీనికి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది. ఏంటంటే ఈ స్టెమ్స్ అనేవి చూసారా ఎలా ఉన్నాయో, ఈ స్టెమ్స్కి ఫంగస్ అటాక్ అవుతుంది అనమాట. ఓవర్ వాటరింగ్ చేసి ఎప్పుడు సాగీగా ఉంచామనుకోండి మనము ఇది మొత్తము, అప్పుడు ఈ స్టెమ్స్ అనేవి మనకి ఫంగస్ అటాక్ అవుతుంది. సో అందుకని మనము ఇంకొక జాగ్రత్త ఏం చేయాలంటే, ఇంకో జాగ్రత్త మనము ఈ ప్లాంట్ని మనము పాటింగ్ చేసేటప్పుడే టాప్ 1.5 inch లేయర్ సాయిల్లో
ఒక హాఫ్ స్పూను ఫంగిసైడ్ మనము కలిపితే ఎప్పుడైనా ఫంగస్ ఏమన్నా ఎలాంటి ఫంగస్ అటాక్ కాకుండా ఉంటుందన్నమాట. అంటే టాప్ 1.5 ఇంచ్ లేయర్ మొత్తం ఈ లేయర్లో మనం ఒక హాఫ్ స్పూన్, ఇదిగో ఈ లేయర్లో మనం ఒక హాఫ్ స్పూన్ ఫంగిసైడ్ యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి దీనికి ఫంగస్ అటాక్ అనేది అవ్వకుండా ఉంటుంది. అండ్ ఓవర్ వాటరింగ్ అనేది ఎప్పుడు కూడా ఈ ప్లాంట్కి చేయొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఫంగిసైడ్ యాడ్ చేయడం అనేది ఈ ప్లాంట్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఇది ఫంగస్ అటాక్ అవ్వడం అనేది జరుగుతుంది. అది అవాయిడ్ చేయాలంటే కంపల్సరీ మనం ఫంగిసైడ్ యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాటింగ్ మిక్స్ అండి. పాటింగ్ మిక్స్ ఎలా అంటే దీనికి రిచ్ సాయిల్ ఉండాలి. రిచ్ సాయిల్ అంటే ఇప్పుడు మీరు యూజ్ చేసే సాయిల్లో మనకి 1 పార్ట్ శాండ్ యూజ్ చేసాము, ఇంకొక పార్ట్ కోకోపీట్ ఆర్ గార్డెన్ సాయిల్ యూజ్ చేయొచ్చు, ఇంకొక పార్ట్ వచ్చేసి కంప్లీట్గా కంపోస్ట్ యూజ్ చేయాలండి. అంటే ఆ కంపోస్ట్ యూజ్ చేయడం వల్ల అందులో దీనికి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ దొరుకుతాయి, కలర్స్ అనేవి రిటైన్ అవుతాయి, చాలా ఎక్కువ స్టెమ్స్తోని చాలా అందంగా పెరుగుతుందన్నమాట. దీనికి ఏంటంటే సాయిల్ అనేది ఎప్పుడు రిచ్ సాయిల్ చూసుకోవాలి, రిచ్ సాయిల్ రిచ్ ఇన్ న్యూట్రిషన్స్. సో ఏంటంటే కంపోస్ట్ అనేది ఎక్కువ, ఇప్పుడు మనం 3 పార్ట్సే చెప్పాను నేను, మీరు గమనిస్తే 1 పార్ట్ శాండ్, 1 పార్ట్ కోకోపీట్ ఆర్ గార్డెన్ సాయిల్, 1 పార్ట్ వచ్చేసి కంపోస్ట్. ఓకేనా, ఆ కంపోస్ట్ అనేది దీనికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ కంపోస్ట్ అనేది మీరు ఫెబ్లో సెప్టెంబర్లో 2 టైమ్స్ యాడ్ చేస్తూ ఉండాలి. ఒకసారి మీరు కంపోస్ట్ వేసి దీన్ని ప్లాంట్ చేశాక మళ్ళీ ఫెబ్లో ఒకసారి కంపోస్ట్ యాడ్ చేయాలి, మళ్ళీ సెప్టెంబర్లో ఒకసారి కంపోస్ట్ యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు ఈ ప్లాంట్ అనేది ఇలానే అందంగా వస్తుంది. అండ్ దీనికి ఏంటంటే చాలా ఎక్కువ గాలి తగిలే ప్లేస్లో కూడా ఈ ప్లాంట్ని ఉంచొద్దు. కొంచెం స్టెబిలైజ్డ్ ఉన్న ప్లేసెస్లో మనం, అంటే బాగా ఎక్కువ ఇప్పుడు డోర్ పక్కన పెట్టామనుకోండి, డోర్ ఓపెన్ చేయగానే చాలా ఎక్కువ గాలి వచ్చేస్తుంది కదా, సో అప్పుడు కూడా ఇదేంటంటే ఒక రకమైన షాక్కి గురవుతుంది అనమాట. సో అందుకని మనము కొంచెం స్టెబిలైజ్డ్, ఎక్కువగా బాగా ఎక్కువ ఎయిర్ ఫ్లో కాకుండా కొంచెం స్టెబిలైజ్డ్ ఉన్న ఏరియాస్లో విండోస్ దగ్గర కానీ అక్కడ కానీ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ప్రూనింగ్ పెద్దగా అవసరం పడదండి. కింద ఒకవేళ లీవ్స్ మీరు ఇక్కడ చూస్తే లీవ్స్ కిందవి కూడా హెల్దీగానే ఉన్నాయి. ఒకవేళ కింద లీవ్స్ ఏవైనా పాడయ్యాయి అనిపిస్తే వాటిని మనం కట్ చేసి తీసేయాలి. ఒకవేళ మీరు డైరెక్ట్ సన్లైట్లో పెట్టడం వల్ల లీవ్స్ ఏవైనా బర్న్ అయిపోయాయి అని అనిపించినప్పుడు ఆ లీవ్స్ని కూడా మీరు కట్ చేస్తూ ఉండాలి. కట్ చేసినప్పుడు నేను ఇదివరకు ఒకసారి చెప్పాను, చాలా కింద నుంచి కట్ చేయాలి మనము. ఇదిగో ఇప్పుడు ఇది ఉంటే దీన్ని కింద నుంచి కట్ చేయాలి. అలా కట్ చేస్తేనే నెక్స్ట్ మనకి ఏంటంటే అన్నెసరీ స్టెమ్ వరకు, ఇప్పుడు మనం లీవ్స్ వరకు కట్ చేసామనుకోండి, ఇక్కడ వరకు ఎనర్జీ అనేది దీనికి పాస్ అవుతూనే ఉంటుంది, వేస్ట్ అవుతుంది అనమాట. సో మనం స్టెమ్ కింద వరకు కట్ చేస్తే అది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మాయిస్ట్ లవింగ్ ప్లాంట్ అండి. మాయిస్ట్ లవింగ్ ప్లాంట్ కదా అనేసి మనం ఏంటంటే ఆ మాయిస్ట్ అనేది కింద సాయిల్లో కాదు మనము దీనికి ఏర్పాటు చేయాల్సింది. మాయిస్ట్ అనేది చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మాయిస్ట్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ సాయిల్ చూసారా ఎంత డ్రైగా ఉందో, ఇదిగో ఇలా ఉంది. ఓకే, ఇందులో మాయిస్ట్ లేదు. సో ఇది మాయిస్ట్ లవింగ్ ప్లాంట్, బట్ ఏంటంటే దీనికి సాయిల్లో కాదు మాయిస్ట్ కావాల్సింది, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో. ఇలాంటి ప్లాంట్స్కి ఏంటంటే పెబల్స్ ట్రే అరేంజ్ చేస్తే చాలా బాగుంటుంది. పెబల్స్ ట్రే కానీ మనకి లైక్ చుట్టూ ఒకవేళ మనము ట్యాప్స్ పక్కన, లైక్ ట్యాప్స్ దగ్గర ట్యాప్ ఏదన్నా ఉంది గార్డెన్లో అని అంటే దాని పక్కన కానీ, అంటే వాటర్ వాడుతూ ఉంటాం కదా, సో ఆ వాటర్ అనేవి అక్కడ నిలిచి ఉండడం వల్ల ఆ వాటర్ మనకి దీనికి ఏంటంటే గాలిలో తేమ ఉండేలాగా చూస్తుంది, అది దీనికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది మాయిస్ట్ లవింగ్ ప్లాంట్ కాబట్టి మనం గాలిలో తేమ అనేది దీనికి ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ ఫెర్టిలైజేషన్ చెప్పాను కదండి. ఫెర్టిలైజేషన్ వచ్చేసి మనం ఒక NPK 19-19-19 ఒక హాఫ్ స్పూన్ 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి మనం దీనికి యూజ్ చేస్తే ఇది లీవ్స్ అనేవి అందంగా వస్తాయి, కొత్త కొత్త స్టెమ్స్ వచ్చేసి చాలా బాగా పెరుగుతుంది అనమాట. బట్ మోస్ట్లీ మనం కంపోస్ట్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫెర్టిలైజేషన్ అయితే అంత అవసరం పడదు. ఒకవేళ మీరు యూజ్ చేయాలంటే NPK 19-19-19 యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇదండి ఈ ప్లాంట్ విశేషాలు. చూసారు కదా ఎంత అందంగా ఉందో. మీరు కూడా ఇలాంటి అందమైన ప్లాంట్ని తెచ్చుకుంటారు, దీన్ని హెల్తీగా హ్యాపీగా పెంచుకుంటారు అని నేను ఆశిస్తున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నేను యాక్చువల్లీ మీకు ఈ ప్లాంట్ ఒకటి చూపించాలనుకుంటున్నాను. దీని పేరు చైనా బాక్స్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. దీనికి ఇదిగో ఇలాంటి వైట్ కలర్ జాస్మిన్ టైప్ ఫ్లవర్స్ వస్తాయి. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా స్మెల్తోని చాలా అందంగా ఉంటుంది ఈ ప్లాంట్, చిన్న చిన్న లీవ్స్తోని. ఒకవేళ మీకు ఈ ప్లాంట్ గురించి తెలుసుకోవాలి అని ఉంటే కనుక దీనికి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దీని మీద ఒక వీడియో చేస్తాను. ఓకేనా.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.